మరోసారి ఏపీ రాజకీయాలైతే సంచలనంగా మారాయి. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నిక రణరంగం ఘటన చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి పేర్ని నాని ఈ ఘటనకు సంబంధించి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ టీడీపీకి ఊడిగం చేస్తుందా? ఎన్నికల కమిషన్ అనేది పారదర్శకంగా పనిచేయాలి, కానీ ఒకరికి వంతపాడడం కరెక్ట్ కాదంటూ ఘాటుగా స్పందించారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. పోలీసుల తీరు మార్చుకోవాలని తీవ్ర స్థాయిలో పోలీసులపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై వరుస దాడులు, హత్యాయత్నాలపై వైఎస్ఆర్సీపీ శాంతియుత ర్యాలీ నిర్వహించింది. ముందు రోజే నిందితులను అరెస్ట్ చేసి ఉంటే ఎమ్మెల్సీపై దాడి జరిగేది కాదని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదు చేయడం పట్ల ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. రైట్, ఈ అంశాన్ని గురించి కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. రాజేంద్ర గారు, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే కనుక వైసీపీ నేతల నుంచి వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, ఇలా కరెక్ట్ కాదు, ఇలా జరుగుంటే ఇలాగ జరుగుండేది కాదని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. గతంలో చెప్పింది సత్యం. చూసాం కదా. ఇవాళ ఏదో ఒక పార్లమెంట్ ఎన్నిక జరగట్లా, లేదా అసెంబ్లీ ఎన్నిక కూడా జరగట్లా. కేవలం జెడ్పీటీసీ అక్కడ ఉప ఎన్నిక వచ్చింది, దాని మీద ఇవాళ ఫోకస్ జరుగుతుంది. మరి జరుగుతున్నటువంటి రాద్ధాంతం ఏంటి? ఎన్నికల సంఘం మీదే ఎక్కుపెట్టేశాడు పేర్ని నాని. వాట్ టు సే? మనందరం జర్నలిస్టులుగా కొన్ని పరిశీలనలు కొన్ని గుర్తు చేసుకుంటే, గత ఎన్నికలప్పుడు ఏవైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో ఎవ్వరూ నామినేషన్ వేయటానికి కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో చూసాం. ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చిన్న చిన్న పంచాయతీల్లో కూడా పరిగెత్తించారు ఎవరైనా నామినేషన్ వేయాలి అని అంటే. మరి ఆ రోజు ఎన్నికల సంఘం వీళ్ళ తరపునే ఉన్నదా? కేవలం వీళ్ళ జేబు సంస్థగా మారిపోయిందా? మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా. ఎక్కడైనా ఏదైనా ఒక ఆలోచన చేయబోయే ముందు, ఒక కామెంట్ చేయబోయే ముందు, దట్టు పేర్ని నాని మాజీ మంత్రి కూడా ఏదో ఒకటి అడ్డంగా మాట్లాడేస్తే జనం నమ్మేస్తారు అన్న కల్చర్ పోవాలి ఇవాళ. అలాగే అవినాష్ రెడ్డి ఉన్నాడు. హూ ఇస్ దిస్ జెంటిల్మెన్? మేబీ ఎంపీ, బట్ ఎందులో ఉన్నాడు? బాబాయ్ హత్య కేసులో ప్రధాన దోషిగా ఛార్జ్షీట్లో ఉన్నాడు. మరి ఇవాళ కూడా అరెస్టు జరగలేదే? పద్మ, మీరందరూ యంగ్స్టర్స్, మీకు వ్యవస్థ మీద నమ్మకం కలగాలి అని అంటే చట్టబద్ధమైనటువంటి విషయాల్లో ఎలా నడుస్తోంది ఇవాళ అని మీరు చూస్తే మీకు పూర్తి నమ్మకం మీకు పూర్తిగా అపనమ్మకం పెరిగిపోతుంది, అసహనం కూడా వస్తుంది. ఇదేం దుర్మార్గం? ఒక చిన్న జేబు దొంగను కూడా టక్కని తీసుకొని వెళ్ళి లోపలేస్తారు. అరే, బాబాయ్ హత్య, బాబాయ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్. ఎట్ ద సేమ్ టైం రాజశేఖర్ రెడ్డికి సొంత సోదరుడు. అత్యంత వివాదాస్పదాల్లో వెళ్ళనటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయం నడిచింది. అతను అసలు వివాదాస్పదుడే కాదు, సాఫ్ట్ నేచర్. మరి అలాంటి ఆయన అడ్డంగా గొడ్డలతో నరికేసిన తర్వాత కూడా 6 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కూతురు ఏడుస్తూ నాకు న్యాయం జరగట్లేదు, ఎవరు అని అందరూ తలుపు తట్టేటటువంటి దౌర్భాగ్యం ఏంటి? రెండోది, కడప రాజకీయం, దట్టు పులివెందుల నియోజకవర్గం ఎప్పుడు ఎక్కడ జనానికి ఇష్టమైనట్టుగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి లేదు. మనం ఈ 38 ఏళ్ల ఈ జర్నలిజంలో కానీ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ జీవితంలో కానీ మాలాంటి వాళ్ళందరూ చూసింది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికలప్పుడు బాంబులు, అలాగే వేట కొడవళ్ళు, ఇవి మాత్రమే ఆ రోజు ఎన్నికలలో ఓటు వేయాలన్నది నిర్దేశించినటువంటి వాస్తవం. కొంత మార్పు వచ్చిన తర్వాత కూడా పులివెందులలో 6 లక్షల మెజారిటీతో గెలిచేటటువంటి గొప్ప నాయకుడా అని జనం ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత చేసిందేంటి? పులివెందులను రోడ్లు వేసుకున్నారు. ఎందుకు రోడ్లు వేసుకున్నారు? వీళ్ళు దోచుకున్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములు ఉన్నాయి. అలాగే అసెంబ్లీలో ఆ భూములపైనే చర్చ వచ్చినప్పుడు హోందాగా కొంత భూమి వెనక్కి చేసినటువంటి రాజశేఖర్ రెడ్డిని మనం ఇవాళ గుర్తు చేసుకోవాలి, గౌరవించాలి. ఆయన పుత్రుడిగా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? భూముల్ని దోచేసిన వాళ్ళకు డోర్స్ ఓపెన్ చేశారు. అలాగే మహిళల మీద దాడి చేసిన వాళ్లకు ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రమోషన్లు ఇచ్చారు, మంత్రులు చేశారు, అభినందించారు. మరొక విషయం, ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలలో కొంతమంది మీద దాడి జరిగింది అన్న దాని మీద కూడా సునీతారెడ్డి మాట్లాడారు. వాళ్ళు మా బంధువులే, వాళ్ళ మీద అవినాష్ రెడ్డి దాడి చేయించి కూడా ఇలాంటి అకృత్యాలకు పాల్పడేటటువంటి తత్వం అతంది.
కేవలం ఏదో ఒకటి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇవాళ పులివెందులలో దట్టు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇంత దుర్మార్గం చేయాలా అని ఆమె అడుగుతోంది. దాంతోపాటు ఇవాళ ఎవరైతే దోషులున్నారో వాళ్ళకి బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సో ఆ పరిస్థితుల్లో పులివెందుల రాజకీయంలో ఇవాళ ఎన్నికల సందర్భంగా పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్, ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ, యూ కెన్ రిపోర్ట్ టు సెంట్రల్ ఎన్నికల సంఘానికి. మీరు చక్కగా రిపోర్ట్ చేయొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు ఎక్కడ మీ చరిత్ర చూస్తే బాధ్యతగా కనీసం ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు కానీ, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల్ని ఆచరించినట్టు కానీ, అలాగే చట్టాన్ని ఎక్కడైనా మీరు లెక్క చేశారా అనే ఒక ప్రశ్నకు సమాధానం మీ దగ్గర నుంచి దొరికే పరిస్థితి లేదు. మీరు చేసినవి అలాంటివి. ఆ రోజు ఎన్నికలప్పుడు ఏం చేశారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొని వెళ్ళి పక్కన పడేశారు. మరికొన్ని ఎన్నికల సంఘానికి మీకున్నటువంటి పలుకుబడితో కేంద్రం నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు మరి జరిగిందేంటి? నిర్బంధం. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు వెళితే ఎన్నికల సంఘానికి సంబంధించిన కమిషనర్ కూడా కనీసం ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఆయన వెళ్ళినప్పుడు లోపలికి పిలిచిన ప్రయత్నం చేయలా. కూర్చోబెట్టారు, వెయిట్ చేయించారు, గంటల కొద్దీ విసిగించారు, రోజుల కొద్దీ హింసని అనుభవించేట్టు చేశారు. అది మీ స్టోరీ. మరి ఇవాళ నిజంగా అలా జరిగితే, తప్పు దిద్దుకుంటే జనం మిమ్మల్ని మెచ్చుకుంటారు. ప్రతిదీ అబద్ధంతో రాజకీయం చేద్దామంటే కుదరదు. పేర్ని నాని గారు అండ్ అవినాష్ రెడ్డి, బికాజ్ వై ఐఎమ్ మెన్షనింగ్ దీస్ టూ పీపుల్స్ నేమ్. ఇవాళ వాళ్ళే మళ్ళీ అక్కడ పులివెందులలో ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుందని అక్కడున్నటువంటి ఓటర్సు, అక్కడున్నటువంటి జనం భయం మధ్య కూడా చెప్తున్నటువంటి వాస్తవం. కాబట్టి ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ద సేమ్. ఇది నిజం కాదు అని మాట్లాడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే లెట్ దెమ్ కమ్. ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ఇట్. కాబట్టి జనం యొక్క అభిప్రాయాన్ని మీరు గౌరవించండి. జనం కోసం ఎన్నికలు జరపండి. ఏదైతే చిన్న ఎన్నిక ఉన్నదో దాన్ని ఏదో పెద్ద ఈ రాష్ట్రానికి నష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. ఇంతకంటే మనం దీని మీద చెప్పాల్సిన అవసరం కూడా లేదు పద్మ.